గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో కూడా బీసీ రాజాధికారం కావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహబూబ్ నగర్ పట్టణంలోని ఏదైతే బీసీ రాజాధికార సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏదైతే బీసీ రాజాధికార సమితి వ్యవస్థాపకులు దాసు సురేష్ మన దగ్గర మిగతా విషయాలు అడిగే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి, అసలు రౌండ్ టేబుల్ ఉద్దేశం ఏంది ఇక్కడ? ఇప్పుడు ఇవాళ ఏదైతే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ నాయకులు, ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి ఎంపీగా పోటీ చేసే కంటే ముందు మహబూబ్నగర్ జిల్లా లోపల చాలా పెద్ద ఎత్తున బీసీ నాయకుల యొక్క ప్రాతినిధ్యం ఉంటుండేది. అయితే క్రమంగా ఏమైందంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి లోపల ఇక్కడ ప్రాతినిధ్యం కానీ లేకపోతే ఏంటంటే వాళ్ళ యొక్క స్థానాలు అనేవి చాలా తగ్గిపోయినాయి. మేమేంటంటే ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వం కులగణన అనేది నిర్వహిస్తామని చెప్పి దాన్ని మొదలుపెట్టిన తర్వాత కొన్ని సమస్యలు వస్తే మేము డెడికేటెడ్ కమిషన్ కోసం పట్టుబట్టినాం. వాళ్ళకు కూడా ఏంటంటే మేము కావాల్సినటువంటి విధంగా మేము నివేదికలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక దిక్కు ఏంటంటే కులగణన కానీ లేకపోతే దానికి సంబంధించిన క్వాంటిఫైబుల్ డేటా కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు క్షేత్రస్థాయిలో బీసీ నాయకత్వాన్ని కనుక మనం ప్రోత్సహించి వాళ్ళని వెన్నుతట్టి వాళ్ళని కనుక మనం ముందుకు నడిపించకపోతే, ఒకవేళ ప్రభుత్వం అక్కడ రిజర్వేషన్ పెంచినా లేకపోతే, ఎందుకంటే రిజర్వేషన్ పెంచాలనేటటువంటి అంశం మీద గతంలో కూడా అనేక మంది అడ్డుపడడం కానీ హైకోర్టు సుప్రీంకోర్టు లోపల దావాలు వేయడం కానీ ఇవన్నీ చేసిండ్రు. అయితే రేపు పొద్దున ప్రభుత్వం యొక్క నిర్ణయం ఏ విధంగా ఉన్నా లేకపోతే రిజర్వేషన్ల పెంపు ఏ విధంగా ఉన్నా కూడా ప్రజలను మాత్రం, అంటే బీసీ నాయకులను మాత్రం సంసిద్ధం చేయడం, అంటే యుద్ధానికి సంసిద్ధం చేసేటటువంటి విధంగా వారిని సంసిద్ధం చేయడానికి మనము ఈ యొక్క ఉమ్మడి జిల్లాలు అదే రకంగా క్షేత్రస్థాయి పర్యటనలు బీసీ రాజ్యాధికార సమితి మొదలుపెట్టింది. ఈ దిశగా ఇప్పటికీ 9 రౌండ్ టేబుల్ సమావేశాలు అన్ని జిల్లాలు ఉమ్మడి జిల్లాలో అయిపోయినాయి. ఇవాళ 10వ జిల్లాగా మహబూబ్నగర్ జిల్లా, దట్టు ముఖ్యమంత్రి గారి యొక్క సొంత జిల్లా అయినటువంటి మహబూబ్నగర్ జిల్లా లోపల ఎక్కడైతే బీసీల పాపులేషన్ ఎక్కువ ఉన్నటువంటి జిల్లాకు వచ్చి ఇక్కడ ఘనంగా విజయవంతంగా నిర్వహించినాం. రైట్, పక్క కాంగ్రెస్ ప్రభుత్వం అయితే బీసీ కులగణన చేపడతా అని చెప్పొచ్చు. ఇంకా రిజర్వేషన్ క్లారిటీ రాకముందే ఇప్పుడు సంక్రాంతి తర్వాత స్థానిక ఎన్నికలకు పోతుంది. దీని మీద ఏం చెప్తారు? అదే చెప్తున్నాం కదా, ఇప్పుడు ఏదైనా కూడా ప్రభుత్వానికి చిత్తశుద్ధి అనేది చాలా ముఖ్యం. ఇలా రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు, సామాజిక న్యాయం గురించి మేము మాట్లాడుతామని చెప్పేసి అన్నారు. మరి ఈరోజు మనం చూసేది ఉంటే బీహార్ రూపంలో కులగణన జరిగింది. అక్కడ 63% బీసీల, 64% బీసీల జనాభా ఉందని చెప్పి తెలిసింది. దానికి దాదాపు 20-25 సార్లు రివ్యూ చేసినటువంటి ముఖ్యమంత్రి గారు అక్కడ ఒక ప్రధానంగా ఒక రిపోర్టును బయటకు రావడానికి ఏంటంటే చాలా ఖచ్చితంగా పనిచేసారు. అంటే దట్ ఈస్ కాల్డ్ కమిట్మెంట్. ఇవాళ మన ముఖ్యమంత్రి గారు ఇటీవల 98% సర్వే పూర్తయిందని చెప్పారు. మరి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఎప్పుడు దానికి వెలుగులోకి తీసుకొస్తారు, ఏ విధంగా దాన్ని బయట పెడతారు, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఏ రకంగా దాన్ని బయటకు తీసుకొస్తుంది, దానికి సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ యొక్క పాత్ర ఏంటిది, అది ఏ విధంగా దాని ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు, ఇవన్నీ తెలియకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఫలానా డేట్లో వస్తాయని చెప్పేసి అనేది మాత్రం అది అంగీకరించేటటువంటి విషయం కాదు. అది ఒక రకంగా అలా కనుక ముఖ్యమంత్రి గారు చేసేది ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళకు ప్రతిఘటన ఎదురవుతుంది బీసీల దగ్గర నుంచి. ఎందుకంటే ఇటీవల ఏమన్నారు, క్లీన్ స్వీప్ చేస్తామన్నారు. మీరు క్లీన్ స్వీప్ ఎట్లా చేస్తారు? మీరు పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా మా యొక్క ఎన్నికలు రెఫరెండం మేము 16 సీట్లు గెలుస్తామని చెప్పారు. వచ్చినాయన్ని 8. అంటే మీ రెఫరెండం అనేది మీకు అర్థం కాలేదా? మీ రిఫరెండం మీకు అర్థమైన తర్వాత కూడా మళ్ళీ ఇవాళ ఏమంటున్నారంటే స్థానిక సంస్థల ఎన్నికలు మొత్తం మేము క్లీన్ స్వీప్ చేస్తామంటున్నారు. అసలు స్థానిక సంస్థల ఎన్నికలలో గ్రామ స్థాయి లోపల బలంగా ఉండేటటువంటి జనాభా ఓట్లరు ఎవరు ఉంటారు? బీసీలు, ఎస్సీ, ఎస్టీలు ఉంటారు. అసలు అగ్రవర్ణాలు అక్కడ వాళ్ళ ఏమైనా జనాభా ఉన్నదా? ఈ రాష్ట్రం లోపల వాళ్ళ జనాభా 7-8% కంటే మించి లేదు. అటువంటిది భూములన్నీ మీ దగ్గర పెట్టుకొని ఇవాళ ఏంటంటే సర్పంచులు కనుక అయ్యేది ఉంటే ఏంటంటే కాస్త బలం దొరుకుతుంది బీసీలకు, రాజకీయంలోకి రావడానికి అవకాశాలు దొరుకుతాయి. రేపు మీరే చెప్తున్నారు, మీ పార్టీనే సామాజిక న్యాయం చేస్తామని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఆ సామాజిక న్యాయాన్ని బీసీలు అందుకోవాలంటే క్షేత్రస్థాయి లోపల బలంగా కావాలి కదా. మరి బలంగా కావాలంటే ఒక ప్రయత్నం జరగాలి కదా. ప్రభుత్వం ఎటువంటి ప్రయత్నం చేయకుండా ప్రభుత్వం దగ్గర ఏదో మనం పిట్టకు పెట్టినట్టు మనం ఎదురు చూడలేం కదా. మనం రిజర్వేషన్లు పెరిగినా పెరగకపోయినా ఏ విధంగా ఉన్నా కూడా మన నాయకులను మాత్రం బలంగా తయారు చేసుకునేటువంటి బాధ్యత బీసీ రాజ్యాధికార సమితి తీసుకున్నది. ఆ దిశగానే ఇప్పుడు ఇవన్నీ కార్యక్రమాలు, దీని తర్వాత శిక్షణ కార్యక్రమాలు, క్యాడర్ నిర్మాణము, అదే రకంగా అనేక కార్యక్రమాలు కూడా దీని చుట్టూ ప్లాన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వాళ్ళ ప్రభుత్వం రిజర్వేషన్ క్లారిటీ తీయకపోతే వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే మీ బీసీ రాజ్యాధికార సమితి పోరాటం ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ప్రభుత్వము 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పాను. దాని గురించి ఇంకొక పార్టీకి మన ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 42% ప్రభుత్వం ఇవ్వడం కాదు, 42% ఇవ్వాలంటే అది 50%, ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50% దాటుతుంది.
దాటినప్పుడు ఏమైందంటే తప్పనిసరిగా దాన్ని షెడ్యూల్ 9లో పెట్టాల్సి ఉంటుంది. షెడ్యూల్ 9లో పెట్టాలంటే మన స్టేట్ గవర్నమెంట్ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి అందులో నిర్ణయం తీసుకున్నది కేంద్రానికి పంపి రాజ్యాంగ సవరణ చేయాలి. అది ఒక పెద్ద ప్రాసెస్. మరి దానిని చేయడానికి డెడికేటెడ్ కమిషన్ని మేము వినియోగించుకోవడం ప్రభుత్వం అంటుంది. సరే రేపు పొద్దున ఏ విధంగా ఉన్నా కూడా బీసీలు కేవలం మీరు చెప్పేటటువంటి విధంగా 42% మాత్రమే పరిమితమయ్యే పరిస్థితులు లేరు. బీసీలు ఏ శాతం ఉంటారో ఆ శాతం మేరకు అవకాశం మేము అందుకుంటాం. మీరు చెప్పినట్టు మీరేదో 42% ఇస్తే మేము తీసుకోవడం కాదు. మేమేమంటున్నాం అంటే మీరు ఏ మేరకు ఉన్నారో, అంటే అగ్రవర్ణాలు ఏ మేరకు ఉన్నాయో ఆ మేరకు అవకాశాలు మేము బీసీలము మీకు ఇస్తాం. ఎస్సీలు ఏ మేరకు ఉంటే ఆ మేరకు మీరు తీసుకోండి. ఎస్టీలు కూడా మీరు ఆ మేరకు తీసుకోండి. మైనార్టీలు ఆ మేరకు తీసుకోండి. మిగిలిందే మేము బీసీలను తీసుకుంటాం. కానీ మీరు ఏంటంటే మాకు మీరు ఇవ్వడానికి మెజారిటీ ఉన్నటువంటి మాకు మీరు ఇవ్వడం ఏంటి? మీరు మైనారిటీలు, మీరు ఏ విధంగా అయితే మీకు మీ జనాభా ఉంటుందో ఆ జనాభా మేరకు మీరు తీసుకుని మాకేం అభ్యంతరం లేదు. మీ తిండి మీరు తినండి, మా తిండి మేము తింటాం. కానీ మీ తిండి మా తిండి మీరే తింటాం అంటే ఏంటంటే మాకు ఇబ్బంది అవుతుంది, ప్రతిఘటన స్టార్ట్ అవుతుంది. ఎక్కడ తెలంగాణలో సాయుధ రైతాంగ పోరాటం దగ్గర నుంచి కూడా మనం చూసేది ఏంది? భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం కదా పోరాటం. ఆత్మగౌరవ పోరాటం మీరు గౌరవించాలి. మీరు తెలంగాణ లోపల బీసీల ఆత్మగౌరవాన్ని మీరు గౌరవిస్తేనే దేశం లోపల సామాజిక న్యాయం కోసం మీరు చిత్తశుద్ధిగా పనిచేసినట్టు అవుతుంది. అలా కాకుండా ఇక్కడ మీరు తెలంగాణ లోపల ఏంటంటే విస్మరించి బీసీలను దేశంలో సామాజిక న్యాయం అంటే నమ్మడానికి లేదు. ఎందుకంటే మా దగ్గర కూడా అనేక మంది మేధావులు ఉన్నారు బీసీలలో. వాళ్ళు హిందీలో, ఇంగ్లీష్లో మాట్లాడతారు, అద్భుతమైన రిపోర్టు తయారు చేస్తారు. మీరు ఇక్కడ దీన్ని కట్టడి చేయాలంటే కుదరదు కదా. ఎందుకంటే ఇటీవలనే కేవలం బీసీల కులగణన అన్నారు. దాన్ని ఆల్రెడీ కొన్ని రిపోర్ట్లు మన మేధావులు, ప్రొఫెసర్లు ఆల్రెడీ రాహుల్ గాంధీ గారికి పంపించారు. పంపించిన తర్వాత ఏమైంది? సమగ్ర కులగణన అయిపోయింది. అంటే బీసీలను కట్టడి చేయాలనేటువంటిది దయచేసి మీరు మానుకోండి. ఈ బీసీలను కట్టడి చేయడం అసాధ్యం. అది మీరు వీలైతే ఏంటంటే వాళ్ళకి సహకరించండి, వాళ్ళ ఎదుగుదలకు మీరు అండగా నిలబడండి. తప్పకుండా వాళ్ళు మిమ్మల్ని గౌరవిస్తారు. మీరు బీసీని అనగదొక్కుతారు కావచ్చు, కానీ బీసీలు అగ్రవర్ణాన్ని అనగదొక్కడం అనేటటువంటి ఆలోచన మాకు లేదు. మేమేమనుకున్న ధర్మము, న్యాయం గురించి మేము కొట్లాడుతున్నాం. ఆ దిశగా మేము పోతాం. మీలాగా ఒకరిని తొక్కాలి, దాన్ని అణిచివేయాలనేటువంటి ఆలోచన మాకు లేదు. ఇప్పటివరకు మీరు చేసినటువంటిది అంతా కూడా అణిచివేతనే. ఈ అణిచివేత నుంచే ఇప్పుడు బీసీలు రాజ్యాధికారం కోసం ఉద్యమిస్తూ ఉన్నారు. తప్పకుండా వాళ్ళు వాళ్ళ వాటా కోసము కొట్లాడతారు, సహకరించుకుంటారు. ఎందుకంటే ప్రకృతి న్యాయం అది. కానీ దాన్ని మీరు అనగదొక్కుతుందంటే బీసీలు ఇబ్బంది పడతారు. మళ్ళీ వాళ్ళు ప్రతిఘటన చేసి అనవసరంగా పరిస్థితులు మారకుండా ఏంటంటే అందరం సమైక్యంగా, అందరం కలిసిమెలిసి ఎవరి అవకాశాలు వాళ్ళు అనుభవించుకుంటూ మనం ముందుకు పోదామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. రైట్. మొత్తమైనా కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే బీసీ కులగణన చేపట్టి ఏదైతే రిజర్వేషన్ క్లారిటీ ఇవ్వకపోతే ఖచ్చితంగా బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని చెప్పి ఏదైతే వ్యవస్థాపక దాసు సురేష్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, ఆర్టీ, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.